హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మే 18 ఎస్ మే 18 2020 అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. నా లైఫ్లో డాడీ మిస్ అయ్యానండి. ఎవరికైనా అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు లైఫ్లో అంటే అది మదర్ అండ్ ఫాదర్ అవుతారు కదా. టీచర్స్ ఏమో మన ఎడ్యుకేషనల్ లెసన్స్ చెప్తే ఫాదర్ పేరెంట్స్ వచ్చేసి మనకి లైఫ్ లెసన్స్ చాలా చెప్పగానే చెప్తారు. మేబీ కొంతమంది ఓరల్గా ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అక్కడ అలా గైడ్ చేస్తారేమో. బట్ మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు ఆచరించి చూపించారు. మమ్మీ వచ్చేసి పేషెన్స్ ప్లస్ సర్వీస్ ఎలా చేయాలో, సేవాగుణం అండ్ ఆవిడ ఓపిక సహనానికి అయితే అద్దే లేదు. కొంచెం కోపం ఎప్పుడు చూడలేదు అమ్మ. నేను అది అమ్మ నేర్పిస్తే నిజాయితీగా ఎలా ఉండాలో, నమ్మకంగా ఎలా ఉండాలో, శ్రద్ధగా ఏ పని ఎలా చేయాలో, డెడికేషన్గా ఎలా చేయాలో డాడీ నేర్పించారు. చాలా వాళ్ళ లైఫ్లో అది ఆచరించి చూపించారు. చాలా బాగా మా మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందని చెప్పొచ్చేమో ఆ రెండు విషయాలు. ఇక్కడ విషయం ఏంటంటే డాడీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయారు. అంటే ఇంకా ఓవర్ థింకింగ్, అంటే ఇంకా నిజంగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆయన చనిపోయే ముందు ఆరోగ్యం కొంచెం హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ ఇబ్బంది పెడుతున్నానేమో ఎదుటి వాళ్ళని, చాలా డిప్రెషన్ అయ్యేవారు. అంటే అంత మొహమాట వేస్తాడు, అంత బీడీ వేస్తాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఆయన మా చిన్నప్పుడు ఉదయాన్నే సూక్తి సుధా అంటే రేడియో బాగా యూజ్ చేసేవారు. అప్పట్లో టీవీ ఉండేది, బట్ రేడియో కంటిన్యూస్గా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చినాయి కదా, 20 years బ్యాక్ సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ఒక సెల్ ఫోన్ ఎలా క్యారీ చేస్తారు అలా ఒక స్మాల్ రేడియోని క్యారీ చేస్తూ ఉండేవారు. మార్నింగ్ 6కి సూక్తి సుధా అనే ఒక మంచి మాటతో రోజు ఉదయాన్నే మమ్మల్ని లేపేవారు. నెక్స్ట్ వచ్చేసి గాంధీ మార్గం, ఒక చిన్న చిన్న స్టోరీస్, మోరల్ స్టోరీస్, ఎథికల్ వాల్యూస్, మంచి మంచి మ్యూజిక్ వినిపించేవారు. డాడీతో పాటు అనుకోకుండా స్కూల్కి రెడీ అవుతూ స్టోరీ వినడము, ఒక ఫ్రైడే రోజు గాంధీ మార్గం వినడం. అంటే గాంధీ గారు ఎలా చేశారు మేము స్కూల్కి రెడీ అవుతూ సరదా టిఫిన్ తింటూ వినేసేవాళ్ళు. బాగుంది కదా, ఒక స్టోరీ కదా అనుకునేవాళ్ళం. బట్ ఎప్పుడైనా కొంచెం టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు గాంధీ గారు అలా చేశారు కదా, అంటే పేషెన్స్తో ఉండాలి కదా అని కొంచెం హెల్ప్ అయితే అయ్యేది, మాకు అర్థమయ్యేది అనమాట. ఎడ్యుకేషన్ లెసన్స్ అయితే ఎగ్జామ్స్ కోసం చదువుతాం, మర్చిపోతాం. బట్ ఈ స్టోరీ రూపంలో బట్టి మైండ్లో అలా ఫీడ్ అయిపోయినాయండి. అంటే చూడండి, వాళ్ళు తెలియకుండానే ఎన్ని మంచి మంచి మాటలు నాన్నగారు నేర్పించారో అనుకుంటాం. న్యూస్ పేపర్ చదివేవారు, లైబ్రరీకి తీసుకెళ్ళేవారు. ఆయనకు లైబ్రరీకి బాగా అలవాటు. సో ఆయనతో ఒకటి సరదాగా మమ్మల్ని లైబ్రరీకి తీసుకెళ్ళి కథల పుస్తకాలు చదివేవాళ్ళు. సో ఆ రోజులో లైబ్రరీకి వెళ్ళి చాలా తక్కువ మంది అయ్యి ఉండొచ్చు. బట్ డాడీ పుణ్యమంటే మేము లైబ్రరీకి కూడా అలవాటు ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా అంటే ఆయనకి నాటకాలు అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, ఆర్ట్ అంటే ఇష్టం. వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితి 9 రోజులు సమయం ఉండేవి. ఆ మ్యూజికల్ నైట్కి అంటూ ప్లస్ నాటకాలు, హరిశ్చంద్ర నాటకం. ఆయనతో పాటు ఆయన సైకిల్ మీద మేము 4 పిల్లలు అండి, ఇద్దరినైనా తీసుకెళ్ళేవారు. ముందు ఒకరు కూర్చోబెట్టి వెనక. అది ఎంతో థ్రిల్లింగ్గా ఉండేది. మేము ఇప్పుడు కార్లో వెళ్ళాం, అంత ఆనందం రాదేమో. అప్పట్లో నైట్స్లో సైకిల్ మీద వెళ్ళడం అంటే అవి ఒక స్వీట్ మెమరీస్. అది కంపల్సరీ అందరికీ ఆ స్వీట్ మెమరీస్ ఉండాలండి. ఇక్కడ ఎవరికైనా చైల్డ్హుడ్ ఈజ్ ద బెస్ట్ మెమరీస్ విచ్ వి కెనాట్ రిపీట్ అవ్వదు. అంటే మనం మళ్ళీ తీసుకురాలేము, బట్ అది మెమరీస్లో ఉండిపోవాల్సింది. అలాంటి ఎన్నో స్వీట్ మెమరీస్ డాడీ ఇచ్చారు. అందరికీ ఇస్తారు అలా అని కాదని, బట్ లైఫ్ లెసన్స్ డాడీ చెప్పినవి ఎంత బాగా హెల్ప్ అయినాయి అంటే. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన బ్రదర్స్ మనకి తెలియకుండానే చాలా నేర్పిస్తారు. వాళ్ళ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసి మనం ఉండడానికి ఉంటే చాలు. కొత్తగా ఏదో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన పేరెంట్స్ ఎప్పుడూ బెస్టే. సో మన పేరెంట్స్లా ఉండడం, వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు సమాజానికి చాలా మంచి చేస్తారు, మనం అలా చేయడం. వాళ్ళ కూల్ అండ్ కామ్ గోయింగ్గా ఉండడం, వాళ్ళ పేషెన్స్ ఇలాగా ఉండడం, ప్లస్ వాళ్ళని మనం కేరింగ్ చేసుకోవడం. ఇలా ఉంటే చాలండి. పేరెంట్స్కి మనం వాళ్ళ రుణం తీర్చుకున్నట్టే. అండ్ డాడీ పోయారు, బట్ మమ్మీ అయితే ఇంకా అసలు చాలా చెప్పలేనంత పేషెన్స్ మమ్మీకి. సర్వీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఆవిడ. సో అది కూడా చాలా హ్యాపీ, ప్రౌడ్ ఫీల్ అవుతాం నిజంగా. వీ ఫీల్ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పేరెంట్స్. డాడీ వచ్చేసి ఎంత నిజాయితీ అంటే నిజాయితీ కోసం ప్రాణం ఇచ్చేవారైనా. నెక్స్ట్ వర్క్ విషయంలో డెడికేషన్, ఎంత డెడికేషన్ అంటే మార్నింగ్ సూర్యుని కంటే ముందు ఆయనే లేచేవారు. 5 o'clock లేవడం, పొలాలు వెళ్ళడం, పని చేయడం, నైట్ 6:30కి ఇంటికి రావడం. ఇలా ఉండేది డాడీతో. అప్పుడప్పుడు సరదాగా మేము పొలాలకి వెళ్ళేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు డాడీ వాళ్ళతో. ఇంకొక విషయం ఏమిటంటే డాడీ చివరి తుది శ్వాస కూడా ఆ పొలాల్లోనే జరిగిందండి. అంత ప్రాణం వెళ్ళడం, పొలంలో కూర్చుని అక్కడే ఆయన ప్రాణం విడిచారు. అంటే ఆయన జీవితం మొదలు నుంచి తుది శ్వాస కూడా ఏదైతే వర్క్ ఉందో అంత డెడికేషన్గా చేశారు.
సో ఈ రోజున మనం ఏదైతే ప్రొఫెషనల్ వర్క్ ఉందో అంత డెడికేషన్గా చేస్తే చాలండి, మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ వర్క్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఎస్, నాన్న నిరాడంబరత. ఎందుకంటే డాడీ బోల్డ్ ఎర్నింగ్ చేస్తారు, బట్ డాడీ ఖర్చులు తక్కువ ఉంటాయి. అమ్మకి కనీసం పట్టు చీరలో బంగారంలో ఏవో ఉంటాయి అమ్మకి. డాడీకి అలా ఏముండదు, మహా అయితే ఒక వాచ్ కొంటారు డాడీ, లేదా ఒక మంచి డ్రెస్, అంతే. అంతకుమించి డాడీకి ఏముండదు కదా. పిల్లలకి కొనాలి, రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ ఖర్చులు, ఎడ్యుకేషన్, అన్ని డాడీయే. బట్ డాడీ ఏం కోరుకోరు. చూడండి నాన్న ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా. ఇంకొక విషయం, నేను నలుగురు అని చెప్పాను కదా, డాడీ చాలా యాక్టివ్గా ఉండేవారంట. ఊళ్ళో అప్పట్లో చెస్ ఆడేవారు, న్యూస్ పేపర్ రీడింగ్, ఇంకా చాలా అట్లా డాడీ ఉండేవారు. ఇప్పుడైతే నలుగురు పిల్లలు బర్త్డేని ఎక్కువయ్యి కొన్ని తగ్గినాయి అని చెప్పొచ్చు. ప్లస్ కొంచెం బర్త్డేతో ఆయన కొంచెం ప్రెజర్, డిప్రెషన్ ఎక్కువ అయ్యేది. అప్పటి నుంచి డాడీ ఇంచుమించు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు. మేము ట్విన్స్ కదా, 2 పుట్టారు, 4 అయ్యారు. సో ఫాదర్స్కి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తానండి, మై డియర్ ఫాదర్స్, ఎవ్రీ ఫాదర్స్, మీ సహజత్వాన్ని మీరు కోల్పోవద్దు. మీకు మీరు న్యాయం చేసుకున్నాక ఫ్యామిలీకి న్యాయం చేయండి. మీరు ఎర్న్ చేస్తున్నారు కదా, మనీ ఫ్యామిలీకి ఇస్తారు కదా. సో మీ ఎంటర్టైన్మెంట్లో మీకు ఏది ఇష్టమో, మీకు ఏ ఆర్ట్ ఇష్టమో, ప్లస్ వృత్తి ప్రవృత్తి అంటారు కదా, మీరు ప్రొఫెషనల్ వర్క్ చేస్తూనే ఆర్ట్, మీలో ఏదైనా ఆర్ట్ ఉంటుంది కదా, అది లిజనింగ్ టు మ్యూజిక్ కావచ్చు, లేదా కవితలు రాయడం కావచ్చు, లేదా పెయింటింగ్. సో మీ ఆర్ట్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి. డాడీకి కూడా రిలాక్సేషన్ కావాలి. అమ్మలేమో సీరియల్ చూసేస్తారు, ఇంటి పక్కన అమ్మలతో మాట్లాడేస్తారు, ఏమేమో చేస్తారు. బట్ డాడీలకి ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మీ సహజతను కోల్పోవద్దు డాడీ. ప్రతి తండ్రులకి నేను చెప్తున్నాను, పిల్లలు అందరూ ముఖ్యమే, మీ లైఫ్ మీకు ముఖ్యమే. మా నాన్నగారు అయితే అది మిస్ అయ్యారు, నాకు అర్థమైంది. లాస్ట్ 10 or 20 years నేను చూస్తాను. ఆయన 24 hours వర్క్, వ్యవసాయం అని అనేవారు. ఎస్, ఇదండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్రతి ఫాదర్కి నిజంగా నమస్కారం అండి. ఏ లవబుల్ ఫాదర్స్, గ్రేట్ సోర్స్. Be kind and be happy, all fathers. Bye everyone. Your Rahika signing off.